Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈక్విలిబ్రియం అనేటువంటి చాప్టర్లో సెకండ్ పార్ట్ అయిన యాసిడ్స్ బేసిస్ నుంచి ఒక ప్రాబ్లం చేస్తున్నాం. అది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ పైన ప్రాబ్లం చేస్తున్నాం. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మెజర్ చేయాలి వెన్ సాల్యుబిలిటీ ఈజ్ గివెన్. ఎవరికి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మెజర్ చేస్తాం? స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్, అంటే వాటర్లో తక్కువగా కరిగేటువంటి సాల్ట్స్కి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మెజర్ చేస్తాం. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం దాని గురించి, ఫార్ములాస్ అవి చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ప్రాబ్లము, ద సాల్యుబిలిటీ ఆఫ్ Ag2CrO4 ఓకేనా ఈజ్ 1 × 10⁻⁻² మోల్స్ పర్ లీటర్. సిల్వర్ క్రోమేట్ యొక్క సాల్యుబిలిటీ ఇచ్చాడు, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కావాలన్నాడు. సరే, ముందు ఇది ఎలాంటి సాల్టో తెలుసుకోవాలి. 1:1 టైపా, 1:2 టైపా, 2:1, 2:3, 3:2, ఇది మనం తెలుసుకోగలిగితే సాల్యుబిలిటీ ప్రోడక్ట్కు మధ్య ఉన్న రిలేషన్ మనం వేయచ్చు. సరే చూద్దాం. ఇక్కడ మనకి ఏంటిది, Ag2CrO4 అన్నాడు, విచ్ డిసోసియేట్స్ గివ్ 2Ag+ అండ్ CrO4-2. ఇవి మనకు వచ్చే అయాన్స్ డిసోసియేట్ అయితే. ఓకేనా? సరే, Ag2CrO4 2 సిల్వర్ అయాన్స్ 1 క్రోమేట్ అయాన్ ఇస్తుంది. అంటే ఏంటిది, 2:1 టైప్ ఆఫ్ సాల్ట్. ఏ సాల్ట్ అయినా 2:1 టైప్. ఓకేనా? సరే, బాగుంది. ఇంకోటి ఏమి ఇచ్చాడు, సాల్యుబిలిటీ. అది రాద్దాం. సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 1 × 10⁻⁻² మోల్స్ పర్ లీటర్ ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ 2:1 టైప్ లేదా 1:2 కానీ, రెండింటికి ఒకటే ఫార్ములా. 2:1 టైప్ ఆఫ్ సాల్ట్స్, ది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఈజ్ ఈక్వల్స్ టు 4S³. ప్రీవియస్ వీడియోలో జనరల్ ఫార్ములా కూడా డిస్కస్ చేసాం కదా. సో 4S³ వస్తుంది. ఇప్పుడు మనకు S ఇచ్చాడు, ఇది కనుక్కోమంటున్నాడు. సో KSP ఈజ్ ఈక్వల్స్ టు 4 సాల్యుబిలిటీ ఎంత ఇచ్చాడు నేను, 1 × 10⁻⁻² హోల్ క్యూబ్, అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 1 × 10⁻⁻² అంటే 10⁻⁻²నే కదా హోల్ క్యూబ్డ్. ఓకేనా? ఎలా రాయాలంటే ఇంకొంచెం క్లియర్గా రాద్దాం. మోల్ పర్ లీటర్ హోల్ క్యూబ్డ్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, మోల్ పవర్ 3 పర్ లీటర్ పవర్ 3, అంతేనా? సరే, యూనిట్స్ అలాగే ఉంచేద్దాం. 10⁻⁻² హోల్ క్యూబ్డ్. దేర్ఫోర్ 4 × A⁻m హోల్ పవర్ n. A⁻m హోల్ పవర్ n ఏమవుతుంది, A⁻mn. సో 4 × 10⁻⁻6 మోల్ పవర్ 3 పర్ లీటర్ పవర్ 3. ఇది సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఇలా మనకు సాల్యుబిలిటీ ఇస్తే ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ సొల్యూషన్కి దాని సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మెజర్ చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ నెక్స్ట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.